దేవునికి మహిమ కలుగును గాక. శిలువలోంచి మనకు నిరీక్షణ వస్తుందని అనగా, నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడటమే నిరీక్షణ అంటారు. నమ్మకత్వం, నమ్మకంగా ఎస్ దేవుడు నా పట్ల కార్యం జరిగిస్తారు అని నమ్మకంగా విశ్వాసముతో ఆశతో ఎదురు చూడటమే నిరీక్షణ. ఆ నిరీక్షణ వల్ల మనకి ఏం కలుగుతున్నాయో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ముగింపులో. అది గుర్తుంది ఎవరికైనా? నిరీక్షణ వల్ల మనకి ఏం కలుగుతుంది? సిలువలో నిరీక్షణ ఉంచడం వల్ల మనకు కలిగేటువంటి ఒక ప్రాముఖ్యమైన బ్లెస్సింగ్. ఆన్లైన్ ఎవరు చెప్తారమ్మా? ఎస్, సమస్త ఆనందము. రైట్, సమస్త ఆనందము. నిరీక్షణ వల్ల మనకు కలిగేది ఏంటంటే సమస్త ఆనందము కలుగుతుంది అని మనం నిన్న చూచాం. కనుక సమస్త ఆనందం అంటే మనకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఆనందము, మనకు చెందిన అనేకమైన విషయాలు. అంటే ఒక్కొక్కరికి కొన్ని విషయాలు ఉంటాయి, అందరికీ అన్ని విషయాలు ఉండవు. ఇప్పుడు ఒకరికి హెల్త్ ఇష్యూ లేదు, అటువంటిప్పుడు హెల్త్లో ఆనందం అక్కర్లేదు వారికి. ఒకరికి అప్పులు లేవు, వారికి ఆ విషయం అక్కర్లేదు. కనుక అందరికీ చెందినటువంటి అన్ని విషయాల్లో కూడా సమస్త ఆనందాన్ని పొందుకుంటాము. అది సిలువలో నుంచి నిరీక్షణ ఉంచడం ద్వారా దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానము అని చెప్పేసి ఇట్స్ ఎ గిఫ్ట్ అని చెప్పి నిన్నటి దినాన్ని మనం చూచాం. ఈ రోజున యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. Somebody can read. Gospel St. John 14th chapter 28th verse. 27 చూడమ్మా. 27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీ అనుగ్రహించడం లేదు, కానీ మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించినప్పుడు ఆయన సిలువకు వెళ్ళే ముందు, ఆయన సిలువ ప్రయాణం ప్రారంభించే ముందు, సిలువలో ఆయన హింసింపబడటానికి ముందు ఆ సైనికులు వచ్చి గెత్సెమనే వనములో ఆయన్ని పట్టుకుంటారు, ఇంకా తీసుకుని వెళ్తారు శిక్షకు అనే సందర్భానికి ముందు ప్రభువు మాట్లాడుతున్నారు, నేను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సిలువకు వెళుతూ, అంటే సిలువలో నుంచి ఏమేమవుతున్నారు మనకైనా? శాంతిని ఇస్తున్నారు. సిలువలో నుంచి మనకు శాంతిని ఇస్తున్నారు ఆయన. కనుక శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవైకుడి. కనుక సిలువలో మనకు దొరికే మరొక ధన్యత ఏమిటి అంటే, ప్రభు సిలువలోనికి వెళ్ళటం ద్వారా మాత్రమే మనకు శాంతి వస్తుంది. శాంతి అంటే హృదయము నెమ్మది కలిగి ఉండడం శాంతి కదా. హృదయంలో ఎటువంటి గలిబిలి లేకుండా, దేని గురించిన ఆందోళన లేకుండా, దేని గురించిన కంగారు లేకుండా ధైర్యంగా నిబ్బరంగా ఉంటాం చూడండి, దాన్ని శాంతి అంటారు. అంటే మనం వీఆర్ ఫేసింగ్ ట్రబుల్స్, మనం ఏదైనా ఎదుర్కొంటున్న సమయంలో ఒక వ్యతిరేకత, కొన్ని సమస్యలు మనం తరుముతున్న సమయంలో మనం ఏం కోరుకుంటామంటే ఈ శాంతిని కోరుకుంటాం మనం. అందుకే చాలాసార్లు అంటే నాకు మనశ్శాంతి లేదండి అంటూ ఉంటాం. ఏమి లేదంటే మనకి మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే there are many troubles. Well, we are facing hard times. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, మన వల్ల కాని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, మన చేయి దాటిపోయిన పరిస్థితులు మళ్ళీ అతలాకుతలం చేస్తున్నప్పుడు,
అప్పుడు ఏం కోరుకుంటామంటే ఈ శాంతిని మనం కోరుకుంటూ ఉంటాం. కనుక ఇది రెమెడీ. నీ కలవరపాటుకు రెమెడీ ఏంటంటే శాంతి. నీ కలవరపాటు, నీ ఆందోళనకు, నీ భయానికి బేస్ ఏంటంటే నీకున్నటువంటి కలవరపాటు. అందుకనే 14వ అధ్యాయం మొదటిలోనే అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు ఆయన. మొదటి వచనంలోనే ఉంటుంది ఈ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన, మీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాను ఇప్పుడు మనకి. సో శాంతి అంటే పీస్, మెంటల్ పీస్. శాంతి అంటే పీస్. దీన్నే మనం సమాధానం అని కూడా అంటాము. శాంతి అన్నా, సమాధానం అన్నా, నెమ్మది అన్నా, కుదురుపాటు అన్నా ఒకటే అర్థాలు. కొంచెం ఇంచుమించుగా కొంచెం తేడాగా ఉంటాయి కానీ ఒకటే అర్థాలు. సందర్భాన్ని బట్టి అర్థం కొంచెం అటు ఇటుగా ఉండవచ్చునేమో కానీ మెట్టుకు మనకు అవసరమైంది ఏంటంటే మనశ్శాంతి కావాలి, నెమ్మది కావాలి, స్థిమితం కావాలి, కుదురుపాటు కావాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే పీస్ అంటూ ఉంటాం, సమాధానము. కనుక కీర్తనలు 25వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 25వ అధ్యాయం 2వ వచనం, కీర్తనలు 25:2. దేవా, నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గురించి వాడిని అస్సలు సంతోషించనివ్వవద్దు. ఏంటంట? నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు. ఇప్పుడు మనకేం కావాలి? శాంతి కావాలి, సమాధానం కావాలి, ఆ పీస్ ఏదైతే అనుకుంటామో అది కావాలి మనకి. కనుక ప్రార్థన చేస్తున్నాడు, నా శత్రువులను చుట్టుకొని ఉన్నారయ్యా, వారిని సంతోషింపనివ్వద్దు కానీ నాకు జయమివ్వు అని చెప్పేసి. కనుక శాంతి అంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ క్రాస్. ధన్యతలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మనశ్శాంతి అనేటువంటిది, సమాధానం అనేటువంటిది, అది శిలువ ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి గొప్ప బహుమానం. కనుకనే దీన్ని ఇంకా ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే పీస్ అని అంటాము. మరి ఇంకో మాట ఏంటంటే కంఫర్ట్. ఏంటంటది? కంఫర్ట్. కంఫర్ట్ అంటే మీరు ఫ్రంట్ లోడు, బ్యాక్ లోడు, వాషింగ్ మిషన్లో వాడి కంఫర్ట్ గురించి కాదు మాట్లాడేది నేను. మీకు అవి బాగా వెళ్ళిపోతాయి అక్కడికి. అటు రేట్ ఎంతో, కేజీ డీమార్ట్లో ఎంత, ఆన్లైన్లో ఎంత, బయట ఎంత బాగా తెలిసిపోతుంది మీకు. ఆ కంఫర్ట్ గురించి కాదు మాట్లాడేది. నీ పరిస్థితులలో సౌకర్యవంతంగా నువ్వు ఉండాలి. నువ్వు వేధింపబడుతున్న పరిస్థితుల్లో సౌకర్యవంతమైన స్థితి నువ్వు కలిగి ఉండాలి. నీ చుట్టూ చాలా గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. చాలా రకరకాల పరిస్థితులు, కుటుంబం అయిన తర్వాత రకరకాల గందరగోళమైన పరిస్థితులు వాళ్ళు వేధిస్తూ ఉన్నాయి, భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి, అశాంతికి గురి చేస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి, బలహీనపరుస్తూ ఉన్నాయి. అందుకే వాళ్ళు షుగర్లో, బీపీలు ఏలుబడి చేస్తాయి మనుషుల మీద. వారు విశ్వాసులైనప్పటికీ, ప్రార్థనాపరులైనప్పటికీ, సంఘంలో గనులుగా ఉన్నప్పటికీ ఈ షుగర్, బీపీలు అనేవి ఇవాళ రూల్ చేస్తున్నాయి, ముఖ్యంగా ప్రార్థనా పరులే. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ, మందిరానికి వస్తూ ఉంటారు కానీ, ఆరాధనలో ఉంటారు కానీ, ప్రభువు నమ్మేమని చెప్తూ ఉంటారు కానీ లోపల మళ్ళీ ఎక్కడో ఏమిటి చెప్పండి, ఆ భయం, ఆ బెరుకు ఉంటానే ఉంటుంది. పైకి ముఖానికి నువ్వు రంగు పూసుకున్న లోపల నీ హృదయంలో కలవరపాటు ఉంటా ఉంటుంది. నీకు తెలియకుండానే లోపల వర్కౌట్ అవుతూ ఉంటుంది. నువ్వు నవ్వు పులుముకుంటావు పైకి, అయ్యగారు బాగానే ఉన్నాను, అయ్యగారు సిస్టర్ బాగున్నానండి అనుకుంటూ ఉంటాం మనం పైకి. కానీ లోపల నీ హృదయము ఆ ఆందోళనతో పెరవేసుకొని ఉంటుంది. కనుక సిలువ ద్వారా మనకు దొరికేటువంటి గొప్ప అద్భుతమైన బహుమానం ఏంటంటే కంఫర్ట్, ఆదరణ. చెప్పడం ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. జీవితంలో అలసిపోయిన నీకు, సొమ్మసిల్లిపోతున్న నీకు, జవాబు దొరకని నీకు, విచారము ఏడ్పే దిక్కై ఉన్నప్పుడు
రోధించడం తప్ప మరొక మార్గం నీకు కానరానప్పుడు, ఏడవటం తప్ప మరొక మార్గం నీకు తెలియనప్పుడు, ప్రాణం తీసుకోవడం తప్ప మరేం చేయాలో తెలియనప్పుడు, నీకు అవసరమైన ఆదరణ ఆ సిలువలో నుంచి యేసయ్య నీకు ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కంఫర్ట్ ఆర్ పీస్ ఈజ్ ఎ మోస్ట్ హై గిఫ్ట్, బ్రింగ్స్ యూ పీస్ఫుల్నెస్. కనుక ఈ గొప్ప బహుమానం నీ హృదయానికి నెమ్మదినిస్తుంది, నీ భయాన్ని పోగొడుతుంది, నీ ఆందోళన పోగొడుతుంది, నీ కంగారును పోగొడుతుంది. నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. అది మృత్యువే కావచ్చు, మరణమే నేను సమీపించి ఉండవచ్చు. కానీ ధైర్యంగా ఉంటే, నువ్వు నెమ్మదిగా ఉండగలిగితే అది సిలువలో నుంచి నీకు ఇవ్వబడుతున్నది. కనుక మరణము తప్పించడము యెహోవా వశములో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చాలాసార్లు వాక్యాన్ని జ్ఞాపకం చేసి మరణం తప్పించడం యెహోవా వశములో ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది ఊరికే దేవుడు మాయ చేసి మంత్రం వేసి తప్పించట్లేదు. సిలువలో ఆయన మరణించాడు కనుక మన మరణం తప్పించబడుతుంది. సిలువలో ఆయన యాతన పడ్డాడు కనుక మన మరణ యాతన మరుగు చేయబడింది. ఆయన సిలువలో మనకు హింసింపబడ్డారు కనుక మరణంలో ఉన్న హింస నుంచి మనం తప్పించబడుతూ ఉన్నాం. అయితే మరణం చాలా భయంకరమైందండి. కొంతమందిని గమనించినప్పుడు కొట్టుకులాడి ప్రాణం విడుస్తారు. ఎందుకంటే మరణం చాలా భయంకరమైంది. ఎంతమందిని వేధిస్తుందో. ఆ వ్యక్తి కొట్టుకులాడుతూ ఉంటాడు, బంధువులందరూ చుట్టూ చేరి ఎంత రోధిస్తారో, ఎంత విలపిస్తారో, వారి కళ్ళతో చూడలేక పారిపోతారు అక్కడి నుంచి. ఏదో ఒకటి చేసే డాక్టర్ గారు, మా వల్ల కాదు అంటారు. అంతటి ఘోరమైన విషమ పరిస్థితి నుంచి తప్పించబట్టానికి యేసయ్య సిలువలో పొందిన గాయములు బట్టి, హింసను బట్టి ఆయన మరణాన్ని మన కొరకు, ఆయన జీవితాన్ని మన కొరకు, జీవాన్ని మన కొరకు పెట్టేశారు కనుక మనం నెమ్మది కలిగిన వారముగా ఉండగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం వచ్చాడు. ప్రభువు డైరెక్ట్గా చెప్తున్న మాట. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనంలో 2 రకాల ఆశీర్వాదాలు అక్కడ చూస్తాం సిలువను బట్టి. అందుకు ఆయన, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. రెండో మాట, సమాధానము గలదారుమై వెళ్ళుము. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమే. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పొందినటువంటి ఆ హింస, ప్రయాస, ఆ భారమైన దెబ్బలు, ఆ సిలువలో మరణం, వీటన్నిటిని బట్టి నాకు గొప్ప నిరీక్షణ. దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పేసి, సిలువలో నుంచి గొప్ప ధన్యత అయినటువంటి బహుమానం నాకు ఇస్తున్నాడు అని చెప్పేసి. అదేమిటయ్యా అంటే అక్కడ రక్షణ. ఆ పై వచనాలకు వెళితే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంటుంది. ఆమె పేరే ఏంటంట? పాపాత్మురాలు అని చెప్పబడింది. ఆమె టైటిల్ పేరు అది. అంటే ఆ ప్రాంతంలోనే పాపం చేసినటువంటి స్త్రీ ఆమె. ఆ పాపముల చాలా డిమాండ్ కలిగినటువంటి వ్యభిచారిణి ఆమె. ఆ ప్రాంతంలోని ప్రజల చేత, కుటుంబాల చేత, స్త్రీల చేత అసహ్యింపబడుచున్నటువంటి స్త్రీ ఆమె. ఊర్లో నుంచి వెలివేయబడినటువంటి స్త్రీ ఆమె. ఎంత మాత్రం ప్రజలు సహించలేకపోతున్నారు ఆమె చేష్టలు బట్టి. అటువంటి ఆమెతో ప్రభు మాట్లాడుతున్నారు, విశ్వాసము నిన్ను రక్షించింది, ఇప్పుడు నీకు సమాధానం వచ్చింది. ఎస్, నౌ యు ఆర్ కంఫర్టెడ్. ఇప్పుడు సౌకర్యవంతమైన జీవితాన్ని పొందుకున్నావు. మరియు ఇప్పుడు సౌకర్యవంతాన్ని పొందుకున్నాను. ఇప్పుడు వరకు నీకు ఒక స్టాంప్ పడింది నీ మీద. ఇప్పుడు వరకు నీకు ఒక ముద్ర, నీకు ఒక పేరు, వ్యంగ్యమైన పేరు, అసహ్యకరమైన పేరు, దూషింపబడుచున్న జీవితం, వెలివేయబడిన పరిస్థితులు. కానీ ఇప్పుడు ఏం దొరికింది? సమాధానం దొరికింది. కనుక
కనుక ప్రభు యొక్క శిలువ మీద మనం విశ్వాసం కలిగినప్పుడు ఇక్కడ 2 బెనిఫిట్స్ చూస్తున్నాం. ఒకటి సాల్వేషన్, నీ సమస్యలకు సాల్వేషన్. అలాగనే వ్యభిచారము చేత పట్టబడిన ఒక స్త్రీ రాళ్ల చేత కొట్టబడి తరవబడుతూ ప్రభు దగ్గరికి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత షీ ఫౌండ్ నోబడీ వాస్ దేర్. రాళ్ళు తీసుకుని కొట్టడానికి పరుగులు పెట్టుకుంటూ తరుముకుంటూ వచ్చినటువంటి ఒక్కరు కూడా లేరు. యేసయ్య ఆమె మాత్రమే ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ అడుగుతున్నాడు, అమ్మా నేనెవరూ కొట్టలేదా? ఎవరు కొట్టలేదయ్యా. ఎవరూ తిట్టలేదా? ఎవరూ తిట్టలేదయ్యా. ఎవరు నేను ఏమలేదయ్యా. లేదయ్యా, నేను ఏడుస్తా మోకరించాను. ఇక్కడ నేను కళ్ళు మూసుకున్నాను. కళ్ళు తెరిచేసరికి ఒక్కరు కూడా లేరయ్యా. మరేం కనిపిస్తుంది నీకు ఇప్పుడు? నన్ను కొట్టడానికి తెచ్చినటువంటి రాళ్ళు క్రింద పడి గుట్టలుగా పడి ఉన్నాయి అయ్యా. ఎస్, ఆ రాళ్ళకి నిన్నేమీ చేయలేము. ఆ కఠినమైన మనస్తత్వాలకి నిన్నేమీ చేయలేము. ఆ రాళ్ల వల్ల కలిగే దెబ్బలు నీ మీద పడవు. సమాధానము గల దానివై పొమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, నిన్ను ఏ కఠినమైన పరిస్థితులు తరుముతున్నాయో అవి ప్రభు యొక్క శిలువ వలన ఆ పరిస్థితి నీ నుంచి దూరమైపోయి నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. 3వ యోహాను పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. 3వ యోహాను పత్రిక. మీరు అధ్యాయం ఆడట్లేదు నన్ను ఎందుకని? నేను వచ్చినా చెప్పాను, అధ్యాయం ఆడట్లేదు ఎందుకని? చదవండి. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. నువ్వు నా దగ్గరకు వస్తే ప్రభు అంటున్న మాట, అమ్మా నువ్వెన్ని ట్రబుల్స్లో ఉన్నావో బాబు, నువ్వెన్ని ఇరుకుల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, నువ్వెక్కడ భయపడుతున్నావో, ఎక్కడ కలవరపడుతున్నావో, ఎక్కడ ఏ కంఫర్ట్ లేక కృంగిపోతున్నావో, కలత చెందుతున్నావో, ఏ భయాందోళన చేత నువ్వు కృషించిపోతున్నావో, ఏ గందరగోళంలో నువ్వు నశించిపోతున్నావో, శీఘ్రమే నిన్ను చూడాలని నాకు అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భారమును మోయించిన సమస్తమైన వారులారా, నువ్వు ఏ భారముతో ఉన్నావో, ఏ గందరగోళంతో ఉన్నావో, శీఘ్రమే నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. ప్రభు అంట మంచి వాళ్ళకి ఎలా వైద్యుడితో పని లేదో పరిశుద్ధులకు వైద్యుడితో పని లేదు. సౌకర్యవంతంగా ఉన్న వారికి కూడా దేవునితో పని లేదు. ఎవరైతే ఇరుకులలో, ఇబ్బందుల్లో, శ్రమలలో ఉంటున్నారో వారికే దేవునితో పని. వారి కొరకే ప్రభు వచ్చారు. ఎవరైతే పాపముల చేత పట్టబడి పాపాత్ములుగా ఉంటున్నారో వారు రక్షించడానికే యేసయ్య లోకంలోనికి వచ్చారు. కనుక అటువంటి వారు ఎంతమంది ఉన్నా సరే ప్రభు అంటున్నారు, శీఘ్రమే నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నానమ్మా. పాపాత్మురాలైన స్త్రీని ఊరంతా విడిచిపెట్టి వేశారు, వెలివేశారు. మరొక చోట అయితే రాళ్లతో కొట్టడానికి తరుముతూ ఉన్నారు. కానీ ప్రభు ఏమంటున్నారు? నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నాను అంటున్నారు. ఈ లోకంలో విడిచిపెట్టబడినటువంటి, బహు అసౌకర్యవంతంగా ఉన్నటువంటి ఈవేళ బిడ్డలు తల్లిదండ్రులు చూడటం లేదు. వారు ఎదిగే వరకు తల్లిదండ్రులు పంచడం ఉంటున్నారు. వారికి ఒక స్థితి వచ్చిన తర్వాత ఆ వృద్ధులైన తల్లిదండ్రుని ఎంత మాత్రము లక్ష్య పెట్టగా విడిచిపెట్టేస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారిని విడిచిపెట్టేస్తున్నారు. మానసిక ఎదుగుదల లేని వారిని విడిచిపెట్టేస్తున్నారు. సైకియాట్రిక్ పేషెంట్స్. ఆస్తి లేని వారిని విడిచిపెట్టేస్తున్నారు. చదువు లేని వారిని విడిచిపెట్టేస్తున్నారు. సంపాదన లేని వారిని విడిచిపెట్టేస్తున్నారు. అందంగా లేని వారిని విడిచిపెట్టేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని విడిచిపెట్టేస్తున్నారు. కానీ కొంతమంది తప్పు చేసో చేయకో, తెలుసో తెలియక ఏదో చేసి జైలుకి వెళతారు. వారు విడిచిపెట్టబడుతున్నారు. HIV పాజిటివ్ పేషెంట్స్ని ఎంతమంది ఇంట్లో ఉంచుకొని పోషిస్తున్నారండి? అవునా? లేదుగా, చర్చుకోరు.
కరోనా వచ్చిన వారిని ఎంతమంది ఇంట్లో పెట్టుకుని పోషించారు? కుష్ఠవ్యాధి వచ్చిన వారిని ఇప్పటికీ కూడా హాస్పిటల్లో సపరేట్ వార్డులు ఉంటాయి వీటికి. ఆ మధ్యన హెచ్ఐవి వార్డు ఒకటి, క్షయవ్యాధి వచ్చిన వారికి సపరేట్ వార్డు, దగ్గు ఉన్నవారికి, కరోనా వచ్చిన వారికి సపరేట్ వార్డు. ఎందుకని పెడుతున్నారు? అందరితో కలపకుండా. వారికి ఉన్న బలహీనతను బట్టి వెలివేయబడినటువంటి వారు, విడిచిపెట్టబడినటువంటి వారు. కానీ ప్రభు అంటున్నారు, శీఘ్రమే నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. నువ్వు వస్తే ఏమన్నాడు? నీతో ముఖాముఖి మాట్లాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో ఎవరో మాట్లాడడానికి ఇష్టపట్టాలా? నిన్నందరూ వదిలేశారు, నిన్నందరూ విడిచిపెట్టి వేశారు. నువ్వు నా దగ్గరకు వస్తే, అమ్మా బాబు, నువ్వు నా దగ్గరకు వస్తే నీ వల్ల అనేక మంది, నీ కుటుంబీకులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేనైతే ఇబ్బంది పడను. నిన్నందరూ అసౌకర్యవంతానికి గురి చేస్తున్నారు. నేనైతే నిన్ను కంఫర్ట్ చేస్తాను. కమ్ ఆన్ టు మీ. నీ భారం నా మీద వేసేయి. చదువున్నాను అక్కడ, శీఘ్రమే నిన్ను చూడ ఆశ కలిగి ఉన్నారు. 3 యోహాను పత్రిక 14 వచనం. నేను నీతో ముఖాముఖిగా మాట్లాడతాను, నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఎక్కడికి రావాలి మనము? శిలువ దగ్గరికి రావాలి. యేసయ్య శిలువ యాగం దగ్గరికి రావాలి మనము. అక్కడికి వచ్చిన తర్వాత నీకు సమాధానము కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క శిలువ యాగంలో నీకు దొరికే గొప్ప ధన్యత, బహుమానం ఏంటంటే నీకు సమాధానము. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. 20వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. తోబా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మూయబడి ఉన్నాయంట? తలుపులు మూయబడి ఉన్నాయి. నువ్వు శిలువ దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సహవాసానికి రాకుండా, ఆయన పాదాల దగ్గరికి రాకుండా తలుపులు మూయబడి ఉంటున్నాయి. నీకేదో తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి, నడువు నొప్పి, ఇంట్లో పని, ఫోన్ కాల్స్, డ్యూటీలు, పిల్లల గురించిన విషయాలు, కుటుంబం, సంసారం, ఉద్యోగం, చదువు, ఇవేవో పెట్టేసి నువ్వు దేవుని సన్నిధికి రాకుండా తలుపులు మూయబడి ఉంటున్నాయి. జాగ్రత్త. ఈవేళ సంఘం ఎంతమంది కూడుకున్నారు? ఎవరికైతే మార్గాలు తెరబడి వారు మాత్రమే కూడుకోగలిగారు. ఇక్కడ మూసుకున్న వారు ఎవరు రాలేకపోయారు. కొంతమంది మూసుకుంటారు కావాలని, కొంతమంది తలుపులు వేసేసుకుంటున్నారు రాకుండా, ఏదో వంక పెట్టుకొని. మరి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యగారు, నా బాధలు మీకేం తెలుసు అయ్యగారు. ఏంటంట? మీకేం తెలుసు అయ్యగారు. అరకాలు కానీ నెలెత్తి వరకు పచ్చిపుండ్లు గాయములే. ఎందుకంటే నువ్వు తలుపులు వేసుకుంటున్నావు, ద్వారాలు మూసేసుకుంటున్నావు. ప్రభు ఏమంటున్నారంటే, అంతకుముందు తోమ మిస్ అయ్యాడంటే పాపం కదా. అంతకుముందు వచ్చినప్పుడు థామస్ అనేటువంటి ఆయన లేడు. ఆ థామస్ కొరకు మరలా వచ్చిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి గతంలో ఎప్పుడైనా తప్పిపోతే, ప్రభు దగ్గర రాలేకుండా ఉంటే, నీ కొరకు తలుపులు మూయబడి ఉంటే, మరొకసారి నువ్వు ప్రయత్నం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నిన్ను కంఫర్టబుల్ జోన్కి నడిపించడానికి యేసయ్య సిద్ధముగా ఉండిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. అందుకే మనం పాడుతుంటాం కదా, ఎక్కడికి రావాలంట? సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. ఎక్కడ రావాలి చెప్పండి? ఎంత బాగా అందిస్తారో నాకు మ్యూజిక్ వంతు ఎంత బాగా అందిస్తారు అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఎక్కడ రావాలి మనము? సిలువ చెంతకు రావాలి, ప్రభు దగ్గరికి రావాలి.
ప్రభు పాదాల దగ్గరికి రావాలి. అప్పుడు నీకు కంఫర్టబుల్ జోన్లోకి దేవుడిని నడిపిస్తా ఉన్నారు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ. ఎక్కడ ఏ అసౌకర్యాన్ని ఫీల్ అవుతున్నావో అక్కడల్లా ప్రభు నీకు కంఫర్టబుల్ ప్రభు నీకు ఇస్తున్నారు. ఎక్కడ శాంతికి గురవుతున్నావో అక్కడల్లా మోకరిద్దాం, అక్కడల్లా ప్రభు నీకు శాంతిని దయచేస్తున్నారు. ఎక్కడ సమాధానం లేకుండా విలవిల్లాడిపోతున్నావో అక్కడ నీకు సమాధానం దయచేస్తారు. శీఘ్రమే నా యొద్దకు రా, ప్రభు వస్తున్నారు, నీకు సమాధానం ఇస్తున్నారు. శిలువను చెట్టి ఘనమైన సమాధానము. నీ హృదయం కలవరపడుతూ ఉండగా, సమాధానం లేకుండా విలవిల్లాడిపోతుండగా, అశాంతితో కొట్టుకులాడుతూ ఉండగా, నిజమైన సంతోషం నీకు లేకపోగా, ఆయన శిలువలో నుంచి ఆయన పొందిన మరణము ద్వారా ఆ ధన్యత అనేటువంటి సౌకర్యవంతమైన కంఫర్టబుల్ పీస్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. మోకరించి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. నీకు నా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయమా. నీకు నచ్చిన ప్రార్థన చేయను.